చూసారా ఈ అమ్మాయి? అది నీ డైలాగ్. ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, పెళ్లి కూడా చేసుకుంటుంది, ప్రస్తుతానికి 10 రోజులు మన ఇంట్లో ఉంటుంది. ఇది నా డైలాగ్. ఎంత పనిచేసేవరా వెధవా, నీకొచ్చే కట్టిన డబ్బులతో నీ చెల్లెలు పెళ్లి చేయాలనుకున్నాం కదా. అది నీ డైలాగ్. కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఈ పిల్ల తండ్రి కూడా కావాల్సినంత డబ్బిస్తాడు. ఇది నా డైలాగ్. పెళ్లి కాని పిల్లనింటికి తీసుకొస్తా మన ఇంటికి పరువు అవుతుంది. అది నీ డైలాగ్. అంత పరువు తక్కువ పని నేనేమీ చేయలేదు, అర్థం చేసుకోండి, తర్వాత మ్యాటర్ మీకే తెలుస్తుంది. ఇది నా డైలాగ్. అసలు అమ్మాయి ఏ కులం, ఏ మతం, వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకున్నారా? అది నీ డైలాగ్. ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నో డైలాగ్. బుద్ధి లేదురా నీకు, నిన్ను నా మనవడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇది నీ డైలాగ్. సారీ, నా క్యారెక్టర్కి ఇటువంటి డైలాగ్స్ లేవు. శబాష్, ఇంతకాలానికి మన వంశంలో ఒక లవ్ స్టోరీ ప్రారంభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా వెళ్ళి మార్నింగ్ షో చూసి వెంటనే రానక్కర్లేదు, అంతా ఇంట్లోనే టకటక ప్రొసీడ్, ఆల్ ది బెస్ట్. ఇది నా డైలాగ్. ఈ పిల్లని చూస్తుంటే నాకే లవ్ చేయాలనిపిస్తుంది. నీకు అనిపించట్లో తప్పు లేదురా. నికార్సైన భీమవరం బ్యాచిలర్ నండి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా బ్యాచిలర్ గా ఉన్నారంటే దానికి కారణం మీలాంటి అందమైన అమ్మాయి ఇన్నాళ్ళు నాకు పరిచయం. డాడీయా? ఎవరా నువ్వు? కన్న కొడుకుని ఎవడరా నువ్వు అని అడుగుతున్నావంటే నువ్వు మామూలు కసాయుడు. వాడంత తెల్లగా ఉన్నాడా నా కొడుక? నీ కన్న కొడుకు కాదు, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, అది అమ్మాయి కాదు, ఇది పార్కు కాదు. చూడమ్మా, కన్న కొడుకును ఆడించడానికి పార్కు తీసుకొచ్చి కన్నె పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు వీడు. చాలు, నాకు అర్థమైపోయింది. మీరు మళ్ళీ డిసైడ్ అయిపోయి వచ్చారనమాట. రాధా, నువ్వు ప్రొసీడ్ అయిపో. సక్సెస్. నిన్నేం చేయలేను రా. ఎరా నేను మీ డాడీనా? అప్పుడే నాటకాడుతున్నారా? మళ్ళీ 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 డాడీ. ముందు నన్ను కొట్టావు, ఇప్పుడు నా కొడుకును కూడా కొట్టావా? వద్దు సార్, చాలు. అమ్మా, నా ప్లేట్ అన్నం పెట్టా, ఆకలి దంచేస్తుంది. నీకు ఆకలిస్తే నా పెళ్ళని అడుగుతావే, నీ పెళ్ళని అడుగు. సారీ ఫాదర్, లహరికి ఇంకా తాళి కట్టలేదు. అదొక్కటే తక్కువైంది. ఎరా నువ్వు ఒక్కడవే వచ్చావా అమ్మాయిని వదిలేసి? ఎవరికి ఆకలిస్తే వాళ్ళు వచ్చి తింటారు. ఏడ్సావు. ఆ అమ్మాయికి ఇల్లు కొత్త, అలవాటయ్యే వరకు నువ్వే చూసుకోవాలి. ఆడపిల్లని లేపుకు రావడం ఘనకార్యం కాదురా. అల్లు స్పెల్లింగ్ మిస్టేక్, లేపుకు రాలేదు, తీసుకొచ్చా. ఆహా, నువ్వు అలా అనుకున్న బయట వాళ్ళు అలా అనుకోరు. నువ్వు నోరు మీరా, లవ్ స్టోరీలు అన్ని ఇలాగే ఉంటాయి. ఇదేంటిది, డైనింగ్ టేబుల్ లేదా? హలో, అవన్నీ నీ కొంపలో, నా కొంపలో అవన్నీ ఉండవు. ఇంకా ఈ కొంప నీ పేరు మీద రాయలేదు లేవా? మాధవి, తొందర తీసుకురావే. ఏమిటి ఆలస్యం? ఎందుకంత తొందర? పులుసు వేడి చేసి తీసుకురావాలిగా. ఆహాహాహా, వాసన అదిరిపోయింది. వాసన ఎరగడం ఏంట్రా, రుచి కూడా చాలా బాగుంది. పొద్దున్న 2 సార్లు వేసుకున్నాను. అవునా? ఏంటి, ఈ పులుసు మార్నింగ్ చేసిందా? అవును, పచ్చడి నిన్న చేసింది. అయితే నాకు ఆకలేయట్లేదు. ఎందుకనమ్మా? నా కడుపులో బాలేదా? కొంచెం అన్న తిని పడుకో. వద్దు. పోనేమన్నా తాగుతావా? ఆపిల్ జ్యూస్. వెరీ గుడ్. నా డార్లింగ్ ఐశ్వర్య కూడా యాపిల్ జ్యూసే తాగుతుంది. జ్యూసెస్ చాలా, లేకపోతే పిజ్జాలు, బర్గర్లు వగేరా వగేరా. పిజ్జా ఏంట్రా? అదే అమ్మా, మన జ్వరం వచ్చినప్పుడు బళ్ళు తెచ్చుకుంటాం కదా, దాంట్లో టొమాటోలు, ఉల్లిపాయలు వేసి అమ్మేస్తారు. అదేం తిండ్రా? ఈ జనరేషన్ బ్యాచలర్స్ అంతా పిజ్జా కార్నర్లోనే పెప్సీ తాగుతూ ప్రేమ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అవు, నీకెవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పడం ఏమిటి, ఈవినింగ్స్ నేను వెళ్తుంటానుగా. ఎందుకు? ఎందుకేమిటి, మన గ్లామర్ చూసి ఏమైనా తన లవర్ని వదిలేసి నాకు షిఫ్ట్ అవ్వచ్చుగా. ఇవాళ మంగళవారం కదా? అవును. మరి బెడ్రూమ్ మందేగా? అవును. మరి ఇదేంటి? అదేం లేదండి, అసలు ఇంకా వాళ్ళిద్దరికి పెళ్ళే కాలేదు కదండి. ఓహో, పెళ్లి కాకముందే తొందరపడుతున్నారేమో. అన్నయ్య, మరి నీ తమ్ముడు అంత కకృతిపడే రకం కాదన్నయ్య. నాకు పద్ధతులు తెలుసు. ఆ అమ్మాయి మన ఇంటికి కొత్త కదా, రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు. నా మీద లేని నమ్మకానికి థ్యాంక్స్. లహరి, లహరి లే, లహరి లే. ఏంటి బాలాజీ, నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుంది గాని దా. పడుకునే ఉన్నానుగా. ఇక్కడ పడుకోకూడదు లహరి. ఎందుకో? ఇవాళ ఇది మా 2వ అన్నయ్య బెడ్రూమ్. దా లే. అదేంటి? నువ్వు రా, నేను చెప్తాను. సరే, రా. మళ్ళీ ఇదోటి. దా, జాగ్రత్త. గుడ్ నైట్. తలుపులు గట్టిగా వేసుకోండి బ్రదర్స్. థ్యాంక్ యూ. ఇదిగో
మా ఇంట్లో బెడ్రూమ్ రిజర్వేషన్ చాట్. మ్. అర్థం కాలేదా? మా ఇంట్లో ఉన్న బెడ్రూమ్ ఒకటి, కానీ ఉన్న జంటలు 4. ఒక్కొక్క జంటకి ఒక్కొక్క రోజు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత రిపీటే. రేపు మనకు పెళ్ళైతే ఏముంది, మన రోజు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. లేట్ అయింది, పడుకో. ఎక్కడా? పిల్లల మధ్య గ్యాప్ ఉంది చూడు, అక్కడ. అంత చిన్న గ్యాప్ లోనా? ఇదిగో, ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ పడుకోలేదనుకో, తర్వాత మన వాళ్ళు ఎవరు వచ్చి పడుకుంటారో ఆ తర్వాత గ్యాప్ కూడా ఉండదు. ఓకే, ఇట్స్ సింపుల్. వెళ్ళి పడుకో, తెలుస్తుంది. సింపుల్ ఒళ్ళు నొప్పులతో గంతులో. ఈ మొత్తం ప్లాన్ పాపా. తీసుకుని నాకు నిద్ర రావడం లేదు. నా రూమ్ లో ఏసీ సౌండ్ చేస్తోంది. అవును, మనం ఎంత సౌండ్ పార్టీయో తెలియాలి. నోరుమోయ్. నువ్వు ఇప్పటికి నా రూమ్ లో పడుకోమా, 6 గంటల కొత్త ఏసీ వేస్తాను. పాతేసి నా రూమ్ లో పెట్టుకోమంటావా? కాదు, రేపు ఉదయాన్నే భోగి మంటల్లో పడే. భోగిలో పనికిరాని చెక్కలో పిడకల దండలో వేస్తారు కానీ బావా, ఏసీలు ఫ్రిడ్జ్లు వేసి నిన్నే చూస్తాను బావా. ఇడియట్. నా కూతురుని కష్టపెట్టేది ఏదైనా కాలి బూడిదవ్వాల్సిందే. నువ్వు వెళ్ళమ్మా, పడుకోడు. థ్యాంక్స్ పాపా. రే, ఏ కంపెనీ వాటర్ ఏసీ వేసింది? రేపు పొద్దున్న మంటల్లో వేసేటప్పుడు చూసి చెప్తాను బావా. అబ్బా, లక్కీ ఇవాళ పెద్ద క్యూ లేదు. దా తాత పక్కన కూర్చో. రామా కూర్చో. కూర్చో. చా ఓ తాత, త్యాగమే. హ. ఆ? ఇదిగో ఇదిగో, పనిలో పని ఆ చీర ఉతికేసుకో, సాయంత్రం మళ్ళీ కట్టుకోవాలిగా. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ లో ఇంతేనమ్మా. అందుకే వాడికి నేను 1 కోటి సార్లు చెప్పాను, మంచి కోటీశ్వర్ల పిల్లని చూసి పడేరా అని. వింటేగా నువ్వు, కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోతున్నావు గానీ, ఏ ఉన్నంటి పిల్లన్నా అయితే నెత్తెక్కి కూర్చున్నావు. హలో, హలో, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ వాషింగ్టన్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ వాష్ బేసిన్. అంకుల్ ఏం చేస్తున్నారు? కాలు కాలిన పిల్ల తిరుగుతున్నాడు. ఏమైంది? చెప్పాను కదా, డాటర్ డ్రైవర్ గోయింగ్, కమింగ్ ఎస్ మ్యారేజ్, నో కమింగ్ నో మ్యారేజ్, ఓవర్. రే బాలాజీ, రా, 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 రా. నీ కోసమే ఎదురు చూస్తానయ్యా. అవును, లహరి రాత్రి భోజనం చేసిందా? సార్, తను హాయిగా morning పడుకోనిందా? ఎన్ని గంటలకు లేసింది? పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేసింది? చెప్పవే. సార్, మీరు నాకు చెప్పే అవకాశం లేదు సార్. ఓ ఐఎమ్ సారీ. బై ద వై, సార్. లహరికి పిజ్జాలు బర్గర్ అంటే చాలా ఇష్టం. మీ ఇంటి పక్కన బర్గర్ షాపులు ఉన్నాయి కదా? సార్, పొద్దున్నే లేచి సద్దన్నంలో చింతకాయ పచ్చడి వేసుకు తింటే దాని ముందర ఏ పిజ్జాలు పనికొస్తాయి సార్? వెయిట్ 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 వెయిట్. చెద్దన్నమ్మా అవును సార్. మా అమ్మాయి తింటుందా? అవునండి. ఇంతకీ ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఇంట్లో చీర ఉతుక్కుంటుంది సార్. రేయ్, చీరను నా కూతురు చీర ఉతుకుతుందా? అవునండి, ఉన్నవి 2 చీరలు కదండి, అందుకని రోజు ఉతుక్కోవాలి సార్. అయ్యో పాపం. నో వే. ఇప్పుడే ఇంటి నుంచి 100 చీరలు ప్యాక్ చేసి తీసుకెళ్తాం. ఒరేయ్, అది- సార్ సార్, అలాగే 1 కోటి రూపాయలు క్యాష్ ఆ, 1 కోటి రూపాయలు క్యాష్ తీసుకో. ఏంటి సార్ మీరు? అంతా నా కూతురికే కదరా. సార్ సార్, ఇవన్నీ పక్కకు పెట్టి ముందు ఆవిడ పెళ్లి ఏర్పాట్లకి సిద్ధం అవ్వండి. అలా కాదు బాలాజీ, అది సార్, నేను చెప్పేది వినండి. ఆవిడ పెళ్లికి నగలు కొనాలన్నారు కదా, అది కొనాలి, అది కొనాలి. పదండి ముందర వెళ్ళి కొనుక్కొద్దాం. ఒరే, అది బాలాజీ, నా లహరి ఇంటికి వస్తుంది కదా? వస్తారు సార్, తప్పకుండా వస్తుంది కదా? తప్పకుండా వస్తారు సార్. అది పోదా. ఈ నెక్లెస్ బాగుంది సార్, అమ్మాయి గారికి అయితే చాలా బాగుంటుంది సార్. ప్యాక్ చేయమను. సార్, ఈ నెక్లెస్ కూడా అమ్మాయి గారు బాగుంటుంది సార్. అది కూడా ప్యాక్ చేయండి. ఇది కూడా. మరి అక్క ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు కదలొద్దు. నేను దొంగతనం చేసుకునే వారికి ఎవరైనా కదలేరో కాల్చి పారేస్తాను. దిస్ ఈస్ అ రియల్ గాన్. బాలాజీ సార్, పెద్ద దొంగలా ఉన్నాడు.